హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మొన్నటి వీడియోలో ట్రైన్ వచ్చిన దాకా వీడియో చూపించాను కదా, ఇది ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత అనమాట. పెన్నా రివర్ అండి. 4 గంటలకల్లా ట్రైన్ వచ్చింది. మరీ అంత హెవీ రష్ అయితే ఏం లేదన్నమాట ఎక్కేటప్పుడు. మాకైతే విజయవాడ దాకా సీట్స్ కూడా దొరికాయండి. అందరం ఒక్కొక్క సీట్లో అయితే కూర్చున్నాం అన్నమాట. విజయవాడ నుంచి ఒక్కొక్కరు ఎక్కుతూ వచ్చారండి. ఇది రిజర్వేషన్ కాబట్టి ఎవరి సీట్లు వాళ్ళకి మనం ఇచ్చేయాలండి, అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. అప్పటిదాకా ప్రశాంతంగా అందరం అయితే ఎక్కేసి కూర్చున్నాము. ఈ కుంభమేళా గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఈ కుంభమేళా అనేది మనం దేవతలు అమృతం కోసం సాగర మదనాన్ని చిలికారు కదా, అప్పుడు కొన్ని డ్రాప్స్ అయితే హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ అలాగే ప్రయాగలో పడ్డాయంట. అందుకే ఇక్కడే అర్ధ కుంభమేళా కానీ, పూర్ణ కుంభమేళా కానీ, ఇలా మహాకుంభమేళా కానీ ఈ 4 ప్లేసుల్లోనే జరుపుకుంటారు. 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా అయితే చేస్తారంట. అలాగే 12 సంవత్సరాలకి పూర్ణ కుంభమేళా, అలాగే 12x12 144 సంవత్సరాలకి ఈ మహాకుంభమేళా అయితే జరుపుకుంటాము. మనకైతే లక్కీగా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది, కానీ మన పిల్లలు తర్వాత తరం వాళ్ళకు కూడా నాకు తెలిసి బహుశా రాదేమో. ఎందుకంటే 144 సంవత్సరాలకి ఒకసారి ఈ మహాకుంభమేళా అయితే జరుపుకుంటాము. మేమైతే ఉజ్జయిన్ కూడా వెళ్ళాం కదండి పోయిన పుష్కరాలకి. అక్కడ కూడా శివుడు గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అసలు మన పక్క అలాంటివి ఉండవన్నమాట, అంత బాగుంటుంది. ఈసారి అయితే మనకి సరస్వతి నది పుష్కరాలండి. ఈ సంవత్సరం మనకి సరస్వతి నది పుష్కరాలన్నమాట. చూద్దాము. అక్కడ కూడా మనకి వెళ్ళే ప్రాప్తి ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మేము పుష్కరాలు అనేది స్టార్ట్ చేసాం కదండి. ఫస్ట్ గంగా పుష్కరాల నుంచి స్టార్ట్ చేసాము. అలా మళ్ళీ చివరికి ఈ 12 పుష్కరాలు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. అలా కంప్లీట్ చేయలేని వాళ్ళు కూడా ఈ మహాకుంభమేళంలో స్నానం చేస్తే అంతటి పుణ్యం అయితే వస్తుందంట. ఇంకా విజయవాడ దాకా అయితే మాకు సీట్లు ఉన్నాయండి. ఇంకా తర్వాత ఎవరి సీట్లకి వాళ్ళు వచ్చేస్తారు కదా. అలా ఆ రోజు నైట్ అంతా ఒక్క సీట్ అయితే ఖాళీ ఉండింది. ఎలాగోలా అడ్జస్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్కి వీళ్ళ సీట్స్ అనమాట ఇవి. పాపం వాళ్ళు రిజర్వేషన్ చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ కూర్చొని ఇచ్చారండి. వాళ్ళే కొంతసేపు పాపం అలా ఇలా తిరుగుతూ ఉన్నారు. మేమైతే అడ్జస్ట్ అయిపోయాము. కొంతమంది కనీసం కూర్చొని ఇవ్వరు కదండి. అంటే మేము రిజర్వేషన్ చేసుకున్నాము, మేము పడుకోవాలి, మీరు లేయండి అని చెప్పేసి అంటారు. వీళ్ళు పాపం 2 పిల్లలతో ఉన్నారు చూడండి. ఆ చిన్న పాప, ఇంకొక బాబు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళు ముగ్గురు అనమాట. 2 సీట్లు అయితే రిజర్వేషన్ చేసుకున్నారు. వాళ్ళు అంతమంది ఉండి కూడా మమ్మల్ని అడ్జస్ట్ అవనిచ్చారనమాట. వాళ్ళు కూడా అక్కడ హాయ్ చెప్తున్నారు, కానీ పాపతో కొంతసేపు మాట్లాడిచ్చామన్నమాట. వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పేసి. ఇంకా దగ్గర పడిపోయిందండి. అంటే 4 అలా అయింది. మేమేమో 10 కలా దిగేస్తాం అన్నమాట. దగ్గర పడే కొద్దీ ఎక్కువ జనాలు వచ్చేసారు. అంటే ఇంకొక 2-3 గంటల్లో మనం ప్రయాగరాజ్ దిగేస్తాము అనగా వచ్చే స్టేషన్లో మొత్తం జనాలు ఎక్కేస్తున్నారనమాట. వాళ్ళు టికెట్ లేదు, ఏం లేదు. అంటే వాళ్ళు లోకల్ కదా, అలా ఎక్కనిస్తారో ఏమో తెలియదు, కానీ అసలు రిజర్వేషన్లో కూడా కాల్ పెట్టి కాల్ తీయడానికి సందు లేకుండా ఎక్కేస్తారనమాట. ఇంకా జనాభా గోలకి ఇంకా వాయిస్ అనేది మరీ గజిబిజిగా, అసలు సౌండ్ మీరు వినలేరు అని చెప్పేసి తీసేసానమాట. అందులోనూ మేము ఎక్కింది ఫ్రైడే కదా, ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఈ వీడియో అనేది. నెక్స్ట్ డే సండే కాబట్టి జనాలు రష్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా మేము దిగే తలకి బాగా పొద్దుపోయింది. చూడండి అసలు రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారనమాట. అసలు వీడియో తీయడానికి కూడా మా వారు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే అంత జనం ఉన్నారు, ఇంకా మళ్ళీ తప్పిపోతాము, ముందు వీడియో ఆపి పా ముందు అని చెప్పేసి నన్ను అయితే అరిశారు. సరే ఇంత దూరం వచ్చాం కదా, మనకి ఇవి కొన్ని మెమరీస్ అనమాట, మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నేను ఆ బ్యాగులు మోసుకుంటేనే వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. అడగడం మర్చిపోయాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమిద్దరం పిల్లలు, అలాగే మా ఊర్లో ఒక 2, అలాగే
ఇంకొక ఇద్దరు అనమాట. అలా ఒక 6 మెంబర్స్ అయితే మొత్తం వెళ్ళామండి. ఎక్కువ మంది వెళ్ళినా కూడా ఈ జనాల్లో తప్పిపోతారనమాట. ముసలోళ్ళు ముతుకోళ్ళని వాళ్ళు మనం క్యారీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి కదా. మన మధ్యలో ఒక్కరు వచ్చేసినా కూడా మళ్ళీ మనం తప్పిపోతాం. అసలు తెలుగు ఇంగ్లీష్ ఏం లేదు, మొత్తం హిందీయే అనమాట. మనం మన వాళ్ళని పిలిచినా కూడా అస్సలు వినిపించట్లేదు. అంత గోల కేకలు. హిందీలోనే పిలవాలి, హిందీలోనే మాట్లాడాలి. అంటే మన వాయిస్ పైకి రేస్ చేసినా కూడా పక్కన వాళ్ళకి కూడా వినిపించట్లేదు అనమాట. ఇంక మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే నడిచి వస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్లో అయితే చాలామంది ఉన్నారండి. స్టేషన్ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు బయటికి వస్తే తప్ప మనకి మెయిన్ రోడ్ అనేది రావట్లేదు. ఇంక మేమైతే ఒక 1/2 అవర్ అలా వెయిట్ చేసాము, ఎక్కడైనా రూమ్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి. ఇంక మా వారు మొత్తం తిరిగి ఒక దగ్గర అయితే చూసి మమ్మల్ని కూడా తీసుకెళ్లారనమాట. చూడండి, ఇలా బెడ్స్ వేసేసి ఉన్నారు. రూమ్స్ అయితే ఎక్కువ కాస్టే చెప్తున్నారు, 7,000 8,000 పర్ డే అలా చెప్తున్నారు. కొందరేమో 4,500 6,000 ఎవరి రేట్లు వాళ్ళే అనమాట. ముందు చూపించాను కదా, ఆ బెడ్లు ఏంటంటే 500 అండి. ఈరోజు నైట్ ఉంటే రేపు మార్నింగ్ 8 కల్లా ఖాళీ చేయాలన్నమాట. ఆ బెడ్లు అయితే మాకు నచ్చలేదు. మళ్ళీ ఇంకొంచెం టిఫిన్ అయి చేసేసి వేరే దగ్గరకు వస్తే ఇలా మంచాలు అయితే ఉన్నాయి. వాటికి కూడా కాస్టే తీసుకున్నారు, 500 తీసుకున్నారనమాట. వాష్రూమ్ అంతా బాగుంది, బెడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక అందుకని మేము అవి అయితే తీసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంక బయటకు వచ్చేసి ఒక టీ అయితే తాగి ఇంకా మనం స్థానానికి వెళ్ళాలి కదా. ఆటోలు అయితే మాట్లాడుకుంటున్నాము. బైక్స్ మీద కూడా తీసుకెళ్తున్నారండి. బైక్స్ అయితే మరి కొంచెం దగ్గరగానే తీసుకెళ్తున్నారు, మనం నడవాల్సిన అవసరం లేదనమాట. ఒక మనిషికి 200 అయితే అడిగారు. ఇంకా మేము ఆటో అయితే మాట్లాడుకున్నాం. మేము 6గురమే కదా, పిల్లలు అయితే మా ఒళ్ళో కూర్చుంటారు అని చెప్పేసి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఆటో అయితే మనిషికి 80 రూపాయలు అయితే తీసుకొని మనకి స్నానంకి ఇంకొంచెం ముందుగానే వదిలిపెట్టేశారు. ఆ రోజు సండే అండి, అసలు చాలా రష్ ఉందన్నమాట. ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, రోడ్డు అంతా ఫుల్గా ఉంది. అప్పటికీ ఆటో వాళ్ళు సందుల్లో గొంతుల్లో అంటే మెయిన్ రోడ్లలో కాక వాళ్ళకి కొంచెం దగ్గరగా తీసుకెళ్తున్నారనమాట. అలా తీసుకెళ్ళినా కూడా అస్సలు ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. వచ్చేటప్పుడైతే మేము మరీ ఇబ్బంది పడ్డాము. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మనలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే ఇవంతా ఓల్డ్ హౌసెస్ అన్నమాట. పురాతన ఇల్లులు ఎక్కడ పట్టినా పురాతనంగా ఉన్నాయి, కానీ రీమోడల్ చేసి, అది టౌనే కదా, ఇప్పుడు మన హైదరాబాద్ అలా అయితే లేదనమాట. ఎక్కడ పట్టినా పాత ఇల్లులు, పెంకుటిల్లులు అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా స్నానం చేసి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ దిగేసాము. కొంచెం దూరంలోనే ఆటోలు అయితే ఆపేస్తున్నారండి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు మనమైతే నడిచి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ అయితే మేమైతే ఒక టీ అయితే తాగాము. ఇంకా టిఫిన్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నాము. ఎక్కడ ఏమి ఇడ్లీలు దోశలు ఏమీ లేవన్నమాట. కొంచెం దూరం బాగా నడిచి వెళ్ళిన తర్వాత బ్రెడ్ బజ్జీ సమోసాలు అవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూశారు కదా, మేమైతే తలా ఒక 2 బ్రెడ్ బజ్జీ అయితే తినేసి ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నామండి. చూడండి ఎంతమంది జనాలు, అసలు చాలా రష్ ఉందండి. అసలు మనం నది పొడుగుతా ఘాట్స్ అయితే ఉన్నాయన్నమాట. షాపులు అయితే ఏం లేవండి, జనాలు ఒక్కటే ఉన్నారు. షాపులు అయితే ఏం లేవు. అక్కడక్కడ కుంకుమ అయితే అమ్ముతున్నారు, అలాగే పూసలు అమ్ముతున్నారు తప్ప ఇంకేం కొనుక్కోవడానికి కూడా ఏం షాపులు అయితే ఏమీ లేవు. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే మరీ లెంగ్త్ ఎక్కువ పెట్టినా మీరు చూడడానికి బోర్ కొడుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ని ఒక 3-4 వీడియోలుగా చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే ఒక 10 మినిట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.